పోయి పుల్లే చెప్తున్నా నాకు దౌర్జన్యం ఇంటి చెట్లకు నాకు సుఖం కావాలి లేకపోతే ఇప్పటికి చచ్చిపోయింది చచ్చిపోయినా కేసు చచ్చిపోతే ఈ సవాల్ చేస్తాను అంత కంపెనీ రాదు కంపెనీ మంచి భక్తోని పడుకోతో నేను ఇంతకు దౌర్జన్యం యాదు లేను తెలంగాణలో. 23వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులు చేస్తూ పోలీసు వారితో కార్యకర్తలను భయభ్రాంతులు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు అందరూ కార్యకర్తలకు అండగా ఉంటారు. ఎవరు అధైర్యపడకుండా ఉండాలని చెప్పి మీ అందరికి కోరుతున్నాను. మేము గతంలో కూడా మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా భయభ్రాంతులకు గురి చేయలేము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటమి భయంతోనే కార్యకర్తలను ఇబ్బంది పెట్టి వాళ్ళను పోలీసు వారితో బైండ్ ఓవర్ చేస్తున్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలి. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరందరూ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ప్రతి కార్యకర్తకు పార్టీ గాని ఎమ్మెల్యే గారు కూడా అండగా ఉంటారు. ఈ సంఘటన జరగానే స్థానిక ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారు వెంటనే స్పందించి పోలీసు వారితో మాట్లాడి అనిల్ ను ఈరోజు బేషరతుగా విడుదల చేయించారు. మంచిగా కాంగ్రెస్ కంటే ఏం చేసింది, తెలంగాణకి ఏమి ఇచ్చింది, డబ్బులు పెట్టడం నాకు ఏం మళ్ళీ పోస్టులకు ఏం చెప్పలేదు. నాకు కేసు వచ్చినా కేసు పెట్టినా అన్నారు. న్యూషన్ కేసు అన్నా కన్నా న్యూషన్ చేస్తున్నాను అన్నట్టు ఏమన్నా రాజకీయం దౌర్జన్యం చేస్తున్నట్ట వార్నింగ్ ఇస్తున్నాను అన్నారు. వార్డు నుండి మా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్త తమ్ముడు అనిల్ గారిని పోలీసు వాళ్ళు బైండ్ ఓవర్ పేరుతో తీసుకెళ్లడం జరిగింది. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ సదాశివపేట మున్సిపాలిటీలో సుమారు 18 నుంచి 20 సీట్లు గెలవబోతా ఉన్నది. అది దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకులైతేనేమి, కాంగ్రెస్ కార్యకర్తలైతేనేమి ఎలాగైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా అన్యాయంగా కార్యకర్తలను బెదిరించేసి మరి కాంగ్రెస్ పార్టీలో కలుపుకోవాలని చూస్తూ ఉన్నారు. మా తమ్ముడు అనిల్ గట్టి కార్యకర్త. మీరు ₹1,00,00,000 ఇచ్చినా సరే వచ్చే వ్యక్తి కాడు. ఈ 23వ వార్డులో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాము. దయచేసి పోలీసులు ఆలోచించాలి. అతనికి గతంలో ఏ కేసులు లేవు. ఏదన్నా కేసులుంటే ఏదన్నా తప్పులు చేస్తే బైండ్ ఓవర్ చేస్తారు. కానీ ఏ కేసులు లేకున్నా సరే, ఏ తప్పు చేయకున్నా సరే బైండ్ ఓవర్ చేయడం అనేది చాలా అన్యాయము. మరి ఎమ్మెల్యే గారు వాళ్ళ ఆధ్వర్యంలో తప్పకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఆ ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మరి ఈ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. మీకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు మరి చింతా ప్రభాకర్ గారు ఉన్నారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 284 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఆయన రెండవసారి ఎమ్మెల్యే. ఆయన బ్రతుకున్నంత వరకు ఎమ్మెల్యే అవుతాడని మీ ఆశీర్వాదంతో సభాముఖంగా మరి తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా మీరు పనిచేయండి. మనమే గెలుస్తున్నాము, మనమే చైర్మన్ అవుతాము, మెజార్టీ సీట్లు గెలుస్తాము. కాబట్టి తమ్ముడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మేమందరం నీ ఎంబడి ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సదాశివపేట పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం పాల్పడతా ఉన్నది. మరి 23వ వార్డులో మా అభ్యర్థి ప్రియాంక గారికి మద్దతుగా ప్రచారం చేస్తున్నటువంటి మా అనిల్ అనే కార్యకర్తను మరి నిన్న మొన్నటి నుంచే మరి మా కాంగ్రెస్ పార్టీలోకి రండి, లేకపోతే మిమ్మల్ని కేసులు ఇరికిస్తామని, లేదంటే ఇబ్బందులకు గురి చేస్తామని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిస్తూ ఉన్నారు. నేను సత్యమీరా, నేను కేసీఆర్ గారితోనే ఉంటా, నేను బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటా, నేను మా ప్రియాంక గారిని గెలిపించుకోవడానికి పనిచేస్తా అని చెప్పి మా అనిల్ పోకపోవడంతో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి
ఈరోజు వాళ్ళ పోలీసులను ఉపయోగించుకొని మరి ఈరోజు మా కార్యకర్తను బైండ్ ఓవర్ చేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మరి కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే మా అభ్యర్థులను గెలిపించబోతా ఉన్నాయి. మీరు మరి అనేక ప్రగల్భాలు పలికి 6 గ్యారెంటీలు అని చెప్పి ఏది నెరవేర్చకపోవడం వల్ల మరి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. మీకు ఓట్లే వేయడానికి సిద్ధంగా లేరు పబ్లిక్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా కార్యకర్తలను మేము దౌర్జన్యాలకు గురి చేస్తాము, మరి పోలీసులను పెట్టి బెదిరిస్తామంటే ఊరుకునే లేదు. మేము కూడా 10 ఏళ్ల పాటు ప్రభుత్వం చేసినాము, అనేక ఎలక్షన్లు చేసినాము. ఎక్కడ కూడా ఇట్లాంటి చర్యలకు మేము పాల్పడలేదు. మీకు దమ్ముంటే గెలవండి, అంతేగాని మీరు మంచి పని చేసి గెలవండి, మీరు సంక్షేమ కార్యక్రమాలు చేసి గెలవండి, అభివృద్ధి చేసి గెలవండి. కానీ ఇలా భయభ్రాంతులకు చేసి గెలుస్తామంటే కుదరదు. ఇక్కడ ఎవరు భయపడలేరు. బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది సైన్యం ఉన్నది. మా వెనుక కేసీఆర్ ఉన్నాడు, మా వెనుక హరీష్ రావు గారు ఉన్నారు, మా వెనుక కేటీఆర్ గారు ఉన్నారు, మా చింత ప్రభాకర్ గారి నేతృత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. ఇక్కడ మేము 17, 18 సీట్లు గెలవబోతా ఉన్నాం. ఆ కుట్రతోనే ఈరోజు మరి జగ్గారెడ్డి గారు కానీ, మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఇట్లా పోలీసులను ఉపయోగించి మరి అధికార దుర్వినియోగం పాల్పడతా ఉన్నది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము పోలీసులు కూడా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఇది శాశ్వతం కాదు, ప్రభుత్వం అనేది శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. ఇంకా 2 ఏళ్లలో మళ్ళీ మేము కూడా రాబోతా ఉన్నాం. మరి మీరు కూడా అదే ఆ స్థాయిలో ఉంటారు. మరి మీరు కూడా చూసుకోవాలి. ఇట్లా ఏదో కాంగ్రెస్ పార్టీ చెప్పిందని చెప్పి మరి మీరు ఇట్లా అధికార దుర్వినియోగం పాల్పడితే మేము సహించేది లేదు. మేము అధికారంలోకి వచ్చినాక ఇట్లాంటి అన్ని కూడా మేము కూడా గమనిస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు పోలీసులు మీ డ్యూటీ మీరు చేయండి, అంతేగాని ఇట్లా మీరు మా కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేసి ఉంటే కనుక మేము తీవ్రంగా చర్యలు ఉంటాయని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉన్నది. దాదాపుపేట పట్టణంలో బీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉన్నదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇట్లాంటి చర్యలు కనుక మళ్ళీ పాల్పడితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీని, అదే విధంగా పోలీసులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం.